రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు అన్ని పార్టీల నేతలు. ప్రధానంగా బీజేపీ కూడా నిజామాబాద్ కార్పొరేషన్ కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్‌లో ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. పూర్తి స్థాయిలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకునే దిశగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రయత్నాలు ముమ్మరం చేసిన పరిస్థితి. మనతో పాటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, నిజామాబాద్ కార్పొరేషన్‌లో ఇప్పటికే మీరు ప్రచారానికి షెడ్యూల్ ప్రకటించారు. పూర్తి స్థాయిలో ఎలా ఉండబోతుంది సార్? కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలవడము అన్నది తథ్యం. మా టార్గెట్ వచ్చేసి మా అంచనా ప్రకారం, మా సర్వేల ప్రకారం 32 నుంచి 36 మధ్యలో మాకు కార్పొరేటర్లు వాళ్ళు గెలుస్తాం. మేము మాకు 5 ఉన్నాయి ఎక్స్ ఆఫీషియో మెంబర్. అటు కంఫర్టబుల్గా మేయర్ స్థానాన్ని ఇందూరులో కైవసం చేసుకుంటామన్న ధీమా ఉంది. సార్, మీరు మేయర్ గెలుస్తారా అనగానే పాత బకాయిలని కూడా వసూలు అవుతున్న పరిస్థితి, ఇంకా సుమారు 100 కోట్ల పరిస్థితి ఉంది బకాయిలు. వాటన్నింటి ఈ బకాయిలు ఎందుకు వసూలు చేస్తలేరు? మేనేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి 8,16,00,000 17 ఏళ్ళు కట్టలే మేనేజ్ చేసుకున్నాడు. గత 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మేనేజ్ చేసుకున్నాడు. అంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ మేనేజ్ చేసుకున్నాడు. అంతకుముందు కాంగ్రెస్ మేనేజ్ చేసుకున్నాడు. 17 ఏళ్ళు ప్రజల్ని మోసం చేసాడు. ఇలా బీజేపీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి, ప్రశ్నించడం మొదలుపెట్టడం కాబట్టి ఆయన ఒకటేసారి 8,16,00,000 కట్టేశాడు. 17 సంవత్సరాలు కట్టనోడు 17 నిమిషాలలో ఎట్లా కట్టిండండి? దాని వెనుక లాటరీయా, లంకబిందెల? లక్ష్మి అక్క వచ్చి 2 బిందెలు ఇచ్చి పెట్టిపోయిందా? బంగారు బిందెలు. చెప్పు, ఏంది ఎట్లా వచ్చినాయి? నీయత లేదు, నైతికత లేదు, ప్రజల్ని దోసుడు, ప్రజల్ని మోసం చేసుడు. ఇప్పుడు వచ్చి వాళ్ళు మేయర్ కుర్చీలో కూర్చుంటే ఇందూరు నిలువు దోపిడీ అవుతుంది, బహిరంగ దోపిడీ అవుతుంది అట్లాంటి వాళ్ళు ఓటేస్తే. గతంలో నిజామాబాద్ జిల్లాలో టికెట్లు ఇచ్చినప్పుడు కూడా గొడవలు జరుగుతున్నాయి. ఈసారి సామరస్యంగా నిజామాబాద్ జిల్లాలో అలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా టికెట్లు ఇచ్చారు. అసలు ఏంది సార్ కారణం? 2020లో ఇందూరు మున్సిపాలిటీ టికెట్లు ఇవ్వగానే నా మీద జెండా ఎత్తిపోయి హైదరాబాద్ దాకా పోయి మా పార్టీ ఆఫీస్లో ధర్నాలు చేశారు. పూర్తి ప్రక్షాళన జరగాలి. ఒక పార్టీలో ఉండి వేరే పార్టీతోటి టచ్లో ఉండడు, వేరే పార్టీతో డీలు మాట్లాడుకున్నాడు, మ్యాచ్ ఫిక్సింగ్లు ఇవన్నీ ఇందూరులో బంద్ అయినాయి. ఇప్పుడు జగిత్యాలు అదే పని చేస్తున్నా. పేర్లతోటి చెప్తా, ఎక్కువ తక్కువ చేయొద్దు, కామ్గా ఉండుండ్రి, రాజకీయాలు వదిలేసుకొని మీ పనులు మీరు చేసుకోండి. బీజేపీలో ఉంటే బీజేపీతో ఉన్నారు. ఇప్పుడు ఈసారి టికెట్లు ఇచ్చినాం కదా, 18 మంది సిట్టింగ్లకి టికెట్ పోయినాయి కదా. కొన్ని రిజర్వేషన్లతో పోయినాయి, కొన్ని కరప్షన్ అని మేము ఇవ్వాలి. ఎక్కడ సపోర్ట్ అయిందా? వీ వాంట్ క్లీన్ గవర్నెన్స్, వీ వాంట్ క్లీన్ సిస్టమ్ ఇన్ మున్సిపాలిటీ, వీ వాంట్ క్లీన్ ఇందూరు టౌన్, hygienic Indore town, best of the roads, best of the street lights, best of the drainage facility, and we want this town to be rated best in Telangana for years to come, like Indore city in India. Yes, Indore and Indore spelling kuda teda ledhu ekku, chinna teda ante. ఆ చిన్న తేడా ఏంది? ఆడ బీజేపీ కోటెత్తారు, ఇక్కడ వేరే పార్టీలకు వేసారు, ఇప్పుడు బీజేపీకి వేరే అయిపోతుంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మరో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా జగిత్యాల జిల్లాలో, అటు మెట్పల్లి, కొరుట్ల, జగిత్యాల. అక్కడ కూడా ఇలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా సీట్ల పంపిణీ ఎప్పటి వరకు జరుగుతుంది? ఈసారి అయితే నిన్న జగిత్యాలలో మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది అల్లర్లు చేసినట్లు తెలిసింది. జగిత్యాల పట్టణంలో కొంచెం జరిగినాయి. ఈసారి ఎలక్షన్లలో కొరుట్ల, రాయకల్, జగిత్యాల్, మెట్పల్లి అన్ని చోట్లల్లో భారతీయ జనతా పార్టీ బలం మల్టీఫోల్డ్ పెరుగుతుంది. ఇటువంటి ఏదైతే కోవర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పేరు తీసుకోకుండా చెప్తున్నా, దయచేసి మీ పనులు మీరు చేసుకోండి. పార్టీలు ఉంటే
పార్టీలో ఉండి వేరే పార్టీకి పనిచేసి నాకు అసెంబ్లీ ఎలక్షన్లో కూడా చేసారు వేరే పార్టీకి. నాకు తెలుసు, పేరు తెలుసు నాకు. ఏదో మీ పరువు కాపాడుతున్నా, ఇంకా ఫర్దర్గా చేసిన రాజకీయంగా కాదు సామాజికంగా కూడా పరువు తీస్తాం. మీరు ఎవరి పని ఆడు చేసుకోండి. భారతీయ జనతా పార్టీని అందులో కొత్త రక్తాన్ని, కలుషిత రక్తం తీసేసి మంచి రక్తాన్ని నింపుదాం. నిజామాబాద్ జిల్లాలో ఇందూరు మున్సిపాలిటీలతో పాటు ఎన్ని మున్సిపాలిటీలు తెలుస్తాయి? వీ హ్యావ్ వెరీ బ్రైట్ ఛాన్సెస్ ఇన్ రాయకల్, జగిత్యాల్, కొరుట్ల, ఇట్లా చూద్దాం. మనం బీజేపీ మాత్రం చాలా పెరుగుతుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలో ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఆర్మూర్ మున్సిపాలిటీ ఆర్మూర్ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. హీఈ్ ఆల్సో క్వైట్ కాన్ఫిడెంట్. నాకు రాత్రి మాట్లాడిన ఫోన్లో ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండి ఆర్మూర్లో మున్సిపాలిటీ బీజేపీ గెలుస్తుంది. కరప్షన్ చేసే నేతలకు టికెట్లు ఇవ్వలేము, ఈసారి పూర్తి స్థాయిలో గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చాం. ఈ ఇందూరు కార్పొరేషన్ కైవసం చేసుకుని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలో అత్యధికంగా సీట్లు సంపాదించింది కార్పొరేషన్ మున్సిపాలిటీ పైన జెండా ఎగరేస్తామని చెప్తున్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.